మనిషిలాగా వస్తున్నాడు అంటావా? ఒరేయ్ అడుగుతావా? సో ద హిస్టరీ హాస్ రికార్డెడ్, పీపుల్ హ్యావ్ ఎంక్వైర్డ్ ఆఫ్ దెమ్. ఇక వీధులు తిరుగుతున్నారు వాళ్ళు, అనేక మంది, ఒకళ్ళిద్దరు కాదు, అనేక మంది వీధులు తిరుగుతున్నారు. ఎవరిలో ఏయ్ చచ్చిపోతారు, నేను కదా సమాచారం చేస్తాను, ఎక్కడ రావచ్చు? సో దట్ వాస్ ద సర్ప్రైజ్. సో నికోదేము టెస్టిఫై చేస్తాడు ఏంటంటే, ఇద్దరు అందులో కేఫా కుమారులు అంట, అంటే ప్రధాన యాజకుడు కుమారులు. ప్రధాన యాజకుడు కుమారుల్ని వారే సమాధి చేశారంటే వాళ్ళందరికీ తెలుసంట. సడన్గా వారిద్దరు వీధులు కనబడతా ఉంటే, ఏంది వీళ్ళిద్దరు వీధులు ఉన్నారు, వీళ్ళని తీసుకొచ్చారంట. తీసుకొచ్చి మాట్లాడమంటే వారు మాట్లాడతారంట. దే డోంట్ హ్యావ్ ద పర్మిషన్ టు స్పీక్. సైన్ లాంగ్వేజ్ చూపిస్తూ ఏం జరుగుతుందంటే, ఇద్దరిని నిలబెట్టి ఈ కౌన్సిల్ రెండుగా అయ్యారు, ఫారిసీ కౌన్సిల్, సద్దూసీ కౌన్సిల్. ఈ రెండు కౌన్సిల్ ఉంటాయి కదా, మీరు ఒక వ్యక్తిని తీసుకోండి, మేము ఒక వ్యక్తిని తీసుకుంటాం. ఏం జరిగిందో ఈ వ్యక్తి రాయనే, ఏం జరిగిందో ఆ వ్యక్తి రాయనే. ఎందుకంటే వారు ప్రధాన యాజకుడు కుమారులు కాబట్టి వారికి ధర్మశాస్త్రం చదువుతామొచ్చు, రాస్తామొచ్చు. వారు ఇద్దరు ఒక్కొక్క వైపు వెళ్ళి ఈ కౌన్సిల్ ముందు నిలబడి వారు రాశారంట జరిగినది. రాసిన తర్వాత ఇద్దరిని నిలబెట్టారంట, రెండిట్లో రాయబడింది చదివారంట. బోత్ హ్యావ్ స్టేటెడ్ యాక్యురేట్లీ ఎగ్జాక్ట్లీ ద సేమ్. వారు రాస్తారంట, మేము నీతిమంతుల స్థలంలో అతి చెరసాలే, అపవాది పాతాళము, మరణము పాతాళము వెళ్తున్నారు కదా. మరణము, డెత్, ద ఏంజల్ ఆఫ్ డెత్, హేడీస్, పాతాళము అని ఒక దూత. అంటే పాతాళము మరణము ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఇద్దరు కలిసి బయలుదేరారండి. సో ఇద్దరు వ్యక్తులు, అది పాతాళము స్థలమైన దానికి ఇన్ఛార్జ్ ఒకడు ఉన్నాడు, మరణం తీసుకొచ్చినప్పుడు దానికి అథారిటీ ఇన్ఛార్జ్ ఒకడు ఉన్నాడు. సో హియర్ ఆర్ దీస్ టూ పీపుల్. వారు ఇద్దరు నిలబడినారంట. లూసిఫర్ వచ్చాడంట. వచ్చి వీళ్ళు రాసింది, మేము చెరసాలలో కూర్చుని ఉండగా సాతాను లూసిఫర్ వచ్చి వీళ్ళిద్దరు మాట్లాడుతున్నాడు, పాతాళంతో మాట్లాడుతున్నాడు. మేము దేవుని కుమారుణ్ణి చంపేశాం, మేము దేవుని కుమారుణ్ణి అవమానపరిచి వేలాడి తీసి అంత అన్యాయం చేసి, ఇంకా మాట్లాడాలి జస్ట్ పారాఫ్రేజింగ్ ఇట్ జస్ట్ ఫర్ టైం సేక్, మొత్తానికి గబ్బు చేసి ఆయనని నగ్నంగా సిలువని చంపేశాం అని ఇంకా చెప్తూ ఉన్నాడంట. సడన్గా ఒక కేక వినబడిందంట, ఇక్కడికి వచ్చాడు అని. ఏంటి వచ్చాడు, ఎవరు వచ్చారంటే దేవుని కుమారుడు ఇక్కడికి వచ్చాడు అన్నాడంట. ఇక్కడికి ఎట్లా వస్తాడు సాతాను అడిగేటాడంట. చచ్చినోడు ఆత్మ ఎక్కడికి రావాలి, అంతవరకు ఎక్కడికి రావాలి? ఇందాక యేసు ప్రభు చెప్పిందే, ఇద్దరు మరణించారు, ఎక్కడికి వెళ్ళారు? భూమి కింద రావడానికి వెళ్ళారు. షియోల్, నీతిమంతుడు షియోల్కి వెళ్తాడని కూడా బైబిల్ క్లియర్ మెన్షన్ ఉంది, ఎవిడెన్స్ ఉంది. ఆత్మ, అపవాదం అనుకుంది ఏంటి, దేవుడు ఆత్మ పై నుండి వచ్చాడు పైకి వెళ్ళిపోతాడు కదా అని. కానీ దేవునికి ఏం అక్కడ స్టార్ట్ చేశాడు చెప్పాలంటే, భూమి పైన సైలెంట్గా చూద్దాం మిమ్మల్ని ఎవరు పట్టడరా బాబు, మీరు కాదురా విలన్లు, అసలైన ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్తాను ఉండు.